ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికి ప్రభు అనేసే నామంలో శుభబోధనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వెళ్ళబోద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించి దీవించి మీ నామాన్ని కనపరచుకోమని, ప్రతి ఆటంకాన్ని తొలగించి అనేకులు వీళ్ళ ద్వారా దీవించబడడానికి సహాయం చేయమని ఏసీ అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారెగొల్లబోయులారా. రక్షకుండు దయించినాడు రారెగొల్లబోయులారా. తక్షణమునా పోయి మనని వీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు మన అందరి కొరకు పుట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలా కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతించి కృతజ్ఞతాస్తుతులతో ప్రభు నామాన్ని కనపరిచి మహింపడదాం. హల్లెలూయా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చి నిన్ను నే విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ముందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాదా, రక్షకుడా యేసునాదా. ఆరాధనా 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 ఆరాధనా. బలి అయిన గొర్రెగా మా పాపమంతటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా మా పాపములన్నిటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. అందరు కలిసి పాడదాం. పరిశుద్ధుడా యేసునాదా, పరిశుద్ధుడా యేసునాదా. ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా నీకే ఆరాధనా.
మన కొరకు జన్మించి మన కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించి మూడోదని తిరిగి లేచి రాబోతున్న మన ప్రభు అయిన యేసు నామానికి యేసయ్యకు స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. లెట్స్ ఆల్ గివ్ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్ అండ్ ప్రైజ్. యేసు నామానికి మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థనలు ఎక్కిపిస్తే దేవుని అవసరాలు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరు వచ్చిన ప్రార్థన చేసుకోండి. మహాగణుడ ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్యా. నిండు స్తోత్రాలు, నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం తండ్రి. నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. స్తుతి ఆరాధన మీరున్న స్తుతి దిగి వచ్చారు ప్రభా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు. ఎవరి బిడ్డలతో మాట్లాడండి అయ్యా. పశ్చాత్తాప జీవంతో నింపండి. ఎవరి బిడ్డలు నిండా హృదయాలు తాకి పశ్చాత్తాప జీవంతో నింపమని అడుగుతున్నాను. సహాయం చేతండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం. సేవకులు ఎక్కడి వరకు కుటుంబాల బిడ్డలు మీరు ఆస్వాదించండి అయ్యా. వాళ్ళ గృహాల గుడాలను మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. యెహోషువ వలె మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువ వలె మేము మా ఇంటి వారి యెహోవాను సేవించి కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. స్తుతులు స్తోత్ర బంధువులు స్నేహం దర్శించి మాట్లాడుదలు తాకమని అడుగుతున్నానయ్యా. నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయనను గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన తండ్రి. లైవ్ లో ఏ బిడ్డని విడిచిపెట్టక ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసుని ద్వారా మాట్లాడండి అయ్యా. క్రిస్మస్ వర్తమానంలో మీరు ఉండండి యేసయ్యా. లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని తండ్రి నీ వాక్య జ్ఞానంతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి అయ్యా తండ్రి. క్రిస్మస్ వర్తమానాల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలు మీరు తాకమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దాయిత్యమని అడుగుతాం. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నావు. ఇది కేవలం నీ కృపేట, నీ కృపేనా. నీకు వందనాలు తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి అయ్యా. మా వెలుగుని ప్రకాశించండి, సన్ని వెలుగుతో నింపమని అడుగుతున్నానయ్యా. ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిపోతే సకల సమృద్ధి దాయిచ్చండి. నిరాశ నిస్పలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మీకు సమాధానము కలుగును గాక అంటున్నావయ్యా. నిజమే నాయన, నీ సమాధానంతో మమ్మల్ని నింపిన దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఏ శ్రమంలో పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలిగజేయండి అయ్యా. ఏ శ్రమంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న మంచి సదుపాయాలు కలిగజేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ డిసెంబర్ నెల మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నామయ్యా. ఈ డిసెంబర్ నెల అంతా కూడా ప్రభు మీ నామాన్ని హెచ్చించే కృప, మీ నామాన్ని కనపరిచే కృప దాయిత్యములతో సహాయం చేయండి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలో బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూర్చోండి అయ్యా. వాడి దృశ్యతలు లయపరచమని అడుగుతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూర్చోండి అయ్యా. వాడి దృశ్యతలు లయపరచమని అడుగుతున్నాను. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త క్షమించండి, లూకా సువార్తలో ఒక పాయింట్ నేను నిన్నటి దినాన మరి అది అయిపోయాను. ఈరోజు కంటిన్యూ చేస్తూ తర్వాత వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 15వ వచనం కొన్ని మాటలు జ్ఞాపకం ఆ చేస్తాను. దూతలు లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్లి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్లి
మరియను యేసేపును తొట్టిలో పండుకునే శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఓకే ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే గొర్రెల కాపరుల దగ్గరికి మొట్టమొదటిగా యేసుప్రభు పుట్టాడన్న ఆ న్యూస్ వెరీ బిగినింగ్ మొట్టమొదటిగా శిష్యుల దగ్గర ఈ గొర్రెల కాపర్ దగ్గరికి దేవదూతలు ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళి వారితో మాట్లాడితే నిన్నటి దినాన్ని మనం చూసాం. ప్రభు దూత రావటం, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించడం, మల్టిట్యూడ్స్ ఆఫ్ ఏంజల్స్ దేవదూతలు పరలోక సైన్య సమూహం దిగి హెవెన్ హోస్ట్ దిగి సర్వోన్నతమైన స్థలంలోని ఆ పాట పాడుతూ స్తుతిస్తూ ఈ అనుభవాలను చూసి వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపురులు ఏం చేశారు అన్నది ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లల వారు 15వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఒకసారి. And the angels went away from them into heaven. The shepherds said to one another, Let us go over to Bethlehem. Let us go over to Bethlehem and see this thing that has happened, which and the Lord see this thing that has happened. that's happened. బెత్లెహేం వరకు వెళ్ళి ఈ దూతలు మనతో చెప్పారే రక్షకుడు పుడతాడు, మీకు మహా సంతోషకరమైన శుభవర్తమానం, అది లెట్ us గో అండ్ సీ, వెళ్ళి చూతము రండి అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. రెండోది ఒకరితో చెప్పాను 16వ వచనం. And they went with haste. With Haste. And found Mary. They went haste. Haste means fast. Haste means స్పీడ్, చాలా వేగంగా, మామూలు వేగంగా వెళ్ళలేదంట, త్వరగా వెళ్ళారంట. And found Mary and Joseph. అండ్ 17వ వచనంలో వారు చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇప్పుడు ఇక్కడ మూడు మాటలు, వారు చూసిరి, వారు చూతము రండి అని అనుకున్నారు, త్వరగా వెళ్ళారు, ప్రచురం చేశారు. త్వరగా వెళ్ళిరి, చూసిరి, ప్రచురం చేశారు. ఈ 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. త్వరగా వెళ్ళిరి. దే వెంట్ ఫాస్ట్, వెరీ క్విక్గా, త్వరగా అనే మాట. పిల్లల యేసుప్రభు వారు ఎరుకో పట్టణం నుంచి వచ్చినప్పుడు అక్కడ మరి జక్కయ్య మనకు కనబడతాడు, మేడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు వారు అక్కడ ఆగి ఈ లోకసువార్త 19వ అధ్యాయంలో మనకు కనబడతాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని 19వ అధ్యాయంలో ప్రభు జక్కయ్యతో 5వ వచనం, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి ఎలా దిగాడట? త్వరగా క్విక్లీ, ఇమీడియట్లీ, త్వరగా. పిల్లరా, ఈ రాత్రి జీవగల దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుడిని నువ్వు పొందుకోవడానికి నువ్వు త్వరగా తీర్మానాలు తీసుకొని త్వరగా రావాలి ప్రభు దగ్గరికి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఆలస్యం అమృతం విషం అంట. ఆలస్యం చేస్తే అమృతం విషం అయిపోద్దంట. నిర్లక్ష్యం చేయొద్దు. అది దేవుని వాక్యంలో హెబ్రీ పత్రికలో ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. నిర్లక్ష్యము వెర్సెస్ త్వరగా వెళ్ళటం, ఈ 2 ఈ దినాల్లో ప్రజలు ఎంతో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. అటు క్రైస్తవులు కానీ అటు అనుజులు ఎలాగ నిర్లక్ష్యంలో ఉంటారు వాళ్ళు, బట్ దే డోంట్ నో. బట్ అవర్ క్రిస్టియన్స్, క్రైస్తవులు రక్షణ పొందడానికి నిర్లక్ష్యం, రక్షణ పొందిన తర్వాత దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యం, దేవుని పరిచయకి వెళ్ళడానికి, మందిరానికి దేవుని కార్యాలు చేయడానికి అలక్ష్యం. ఈ మధ్యకాలంలో ఒక పిక్చర్ సోషల్ మీడియాలో చాలా మరి ట్రెండ్ అవుతూ వస్తూ ఉంది. అదేంటంటే మందిరంకి వచ్చేటప్పుడంట తాబేల్లాగా వస్తాడంట. ఎలా వస్తాడు? జస్ట్ లైక్ ఎ టార్టాయ్, స్లోగా. ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చిరతపుల్లా బారిపోతాడట. సీ ద పీపుల్స్ యాటిట్యూడ్, సీ ద పీపుల్స్ మెంటాలిటీ. మై ఫ్రెండ్స్, ఈ రాత్రి మనం అలా ఉండొద్దు. త్వరగా ఈ గొర్రెల కాపర్లు త్వరగా వెళ్దాం. ఆలస్యం చేస్తే ఏమైపోద్దో, వెళ్ళలేమేమో, ప్రభుని చూడలేమేమో
అని ఎంత ఆసక్తి వల్ల కనబడుతుందండి. అది ఫస్ట్. మరి త్వరగా అనే మాట నాకు ఇంకో మాట కూడా, అబ్రహాము మరి ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయనుకోండి దాని గురించి, ఆ ముగ్గురు ఎవరో అది మనకు అప్రస్తుతం. ముగ్గురు దేవదూతలు వచ్చారు. మనలో మనమాట తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చారు అనుకుందాం. దేవుడు అందులో పిల్లల ముగ్గురు వచ్చినప్పుడు అబ్రహాము త్వరగా వారికి పరిచర్యలు చేశాడు. త్వరగా అనే మాట, త్వరగా దిగుట, త్వరగా. ఈ రాత్రి నా పిల్లల గొర్రెల కాపరి జీవితాల్లో క్రిస్మస్ సందర్భంగా ఇది మనం నేర్చుకోవాలి, ప్రభు దగ్గర రావడం. రెండవది చూశారు, దే హ్యావ్ సీన్. ఎవరు చూశారట? మరియను, యోసేపును, తొట్టులో పండుకుని ఉన్న శిశువును చూచారు. దే హ్యావ్ సీన్ గాడ్. యోసేపుని చూశారు, అయ్యా వందనాలయ్యా అన్నారు. మరియమ్మని చూశారు, అమ్మ తల్లిగారు వందనాలమ్మా, నువ్వు ధన్యురాలమ్మ అన్నారు. యోసేపుని చూసి, అయ్యా నువ్వెంత నీతిమంతుడు అయ్యా బాబు, గొప్పవాడు అయ్యా, నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు వందనాలు చెప్పి యేసు ప్రభువుని చూసి వారు ఏం చేశారట? ఆరాధన చేసి ప్రభుని మహింపరిచి, ప్రభుని కనపరిచి. పిల్లరా మరి వారట స్తుతించారట, ప్రభుని కనపరిచారు. దే వర్షిప్డ్ జీసస్. పిల్లరా మనం గమనిస్తే దే హ్యావ్ ఫౌండ్ గాడ్. వారు యేసయ్యని కనుగొన్నారు. దే హ్యావ్ సీన్ గాడ్, దే హ్యావ్ సీన్ జీసస్. గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీసస్. దేవుడే నరావతారిగా, సత్యావతారిగా, సశరీరుడిగా ప్రత్యక్షమైన యేసుప్రభు వారిని వారు చూచి రెండు కళ్ళు చాలక ఉబ్బు తబ్బిబ్బులైపోతూ పరవశించిపోతున్నారు. ఈ రాత్రి క్రిస్మస్ అంటే తెలుసా? ఫౌండ్ గాడ్. దేవుణ్ణి కనుగొనుట, దేవుణ్ణి చూచుట, దేవుణ్ణి పొందుకునుట. హ్యావ్ యూ డన్ దిస్? హ్యావ్ ఎవర్ బిఫోర్? ఇదివరకు ఎప్పుడైనా ఇలా చేసావా? ప్రభువుని చూసావా? నువ్వు హృదయశుద్ధి గల వారు వారు దేవుణ్ణి చూస్తారు. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆయన వెతికిన ఎడల నువ్వు కనుగొంటావని ఆ దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడింది. హార్ట్ఫుల్గా నువ్వు ఆయన వెతికితే ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రభువుని చూచుట, ఆయన్ని చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విన్నావు, బాగానే ఉంది. ఎవరెవరో ప్రభు కొరకు చెప్పడం విన్నావు, ఓకే. చూచినమ్మని వారికి అంటే చూడకనమ్మని వారి ధన్యవాద మాటకి నేను ఏకీపిస్తాను. కానీ ఆశ, నేను నా ప్రభువుని చూడాలన్న ఆశ ఉందే, అది చాలా ప్రాముఖ్యం. వెళ్ళిరి, చూచిరి. మూడోది ఏం చేశారంట? ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి దే హ్యావ్ ప్రొక్లైమ్డ్. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ప్రచురించుట. యేసు ప్రభు గురించి చెప్పాలంట. వాట్ దే హ్యావ్ సీన్. చూడండి 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఏ విన్నారో, ఏవి చూచారో వాటిని గురించి ప్రచురము చేసేరి. ఏం చూశారో అది చెప్తున్నారు, ఏం విన్నారో అది ప్రచురం చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఏది చూచావో, ఏది విన్నావో, ఏది అనుభవించావో, ఏ కార్యాలు నీ జీవితంలో జరిగాయో వాటన్నిటి గురించి ప్రచురిస్తున్నావా? నీ ఫ్రెండ్స్కి, నీ కొలీగ్స్కి, నీ నైబర్స్కి, నీ క్లాస్మేట్స్కి, నీ బంధువులకి, అందరికీ ఆర్ యూ ప్రొక్లైమింగ్ జీసస్? చాలామంది ఎవరి గురించి చెప్తారంటే, మా చర్చి చూడరా ఎంత పెద్దదో, ఎంత బాగా కట్టామో, మా పాస్టర్ గారు చూడు. పాస్టర్ గారి గురించో, చర్చి గురించో, మరి ఎవరి గురించో కాదు. స్ట్రైట్లీ యేసు ప్రభు గురించి చెప్పాలి. ఆయన ఏం చేస్తాడో చెప్పాలి, ఎలాంటి కార్యాలు చేయగలడో చెప్పాలి. నా ప్రియులరా, గొర్రెల కాపరులు ఈ విధంగా వారు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ క్రిస్మస్ రోజు వరకు అనేక క్రిస్మస్ సందేశాలు మీరు వింటారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభించబడిన ఈ క్రిస్మస్ సందేశాల పరంపర 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. దేవుని కృపలో అనేక క్రొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు కృపిస్తున్నారు.
ఈ రాత్రి గొల్లలో ఈ గొర్రెల కాపర్ల వల్లే మనం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం. త్వరగా వెళ్ళిరి, ప్రభువుని చూచిరి, ప్రచురము చేశారు. ఇది క్రిస్మస్ అంటే. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ప్రభు క్రిస్మస్ ఎలా మేము సెలబ్రేట్ చేయాలో, ఎలా నాయన మిమ్మల్ని ఘనపరచాలో, ఎలా మహింపరచాలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. గొర్రెల కాపరులు ప్రభా మిమ్మల్ని ప్రభు త్వరగా వెళ్ళారట. త్వరగా ప్రభా ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభా వారు చూచారు. ప్రభువుని చూచారు. ఆయన నన్ను పరవశించారు. ప్రభా ఆయన అనుభవించారు మీ సన్నిధిని. ఆయన ప్రచురించారట, నాయన ప్రకటించారట. నాయన ఈ రాత్రి ప్రభా మేము కూడా అలాంటి క్రిస్మస్, ఆచారబద్ధమైన క్రిస్మస్ కాకుండా ఆత్మ సంబంధమైన అనుభవాలతో కూడిన క్రిస్మస్ని అనేకులకి మేము ప్రకటించడానికి కృపనిమ్మని ప్రభా ఈ రాత్రి ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరి జీవితాల్లో ఇలాంటి అనుభవాలు అనుగ్రహించి క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ ఆశీర్వాదాలు యేసు నామములో నీ బిడ్డలకి దయచేయమని నీ బిడ్డలు మీ కృప కాపుకిస్తూ యేసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, క్రిస్మస్ ఆనందం, ఆశీర్వాదాలు లైవ్లో ఉన్న ప్రతి బిడ్డకు, వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును గాక. షలోమ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.